అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఆర్కే బీచ్లో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తొలుత హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని, నౌకాదళం పతాకాలను రెపరెపలాడిస్తూ ముందుకొచ్చాయి. ఆ తర్వాత చాతక్ హెలికాప్టర్లు, వాటి వెనక జెట్ స్పీడ్తో MiG-29K యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. అనంతరం డార్నియర్ యుద్ధ విమానాలు, పైలట్ జెట్స్ వరుసగా కనువిందు చేశాయి. యుద్ధ ట్యాంకర్లు శత్రుమోకలపై దాడి చేసే విధానాన్ని కళ్ళకట్టినట్టు చూపించాయి. 2 ALH హెలికాప్టర్లు ఒకే చోట ఉండగా కమాండర్లు వాటి నుండి తాలు సహాయంతో సముద్రంలోని బోట్లోకి దిగి శత్రు స్థావరాలను పేల్చివేసి తిరిగి పైకి వెళ్ళే విధానాన్ని సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ దేశాలకు చెందిన నేవీ సిబ్బంది, NCC విద్యార్థులు, ఇతర సాంస్కృతిక విభాగాలకు చెందిన వారు సిటీ పెరేడ్లో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని నగరవాసులు అంటున్నారు. మన నేవీ చేస్తున్నటువంటి యుద్ధ విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. మన దేశం కోసం నేవీ ఎంత కష్టపడుతుందో ఈ ఫ్లీట్ రివ్యూ చూస్తే అందరికీ అర్థమవుతుందని అంటున్నారు. దేశం కోసం సేవలు అందించే నేవీ అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నారు. చాలా బాగుందండి. అన్ని దేశాలను ఒక్కసారి చూడటం, మిలిటరీ అది ఒక్కసారి చూడటం ఎవరికి సాధ్యం కాదు. లైఫ్లో మాకు ఒక్కరికి సాధ్యమైంది. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం. లైఫ్లో ఇలాంటి చూస్తామని మేము అనుకోలేదు. ఇంకా విన్యాసాలు, ఫ్లైట్ విన్యాసాలు సూపర్ ఎక్సలెంట్. ఇంకా అందరికీ దొరకదు. ఇది టీవీలో చూడటం వేరు, లైవ్లో చూడటం వేరు కదా. ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. అలా ఎప్పుడు అనుకోలేదు కూడా. అదే ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితిలో ఇలాంటి విన్యాసాలు ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చి విన్యాసాలు చేయడం చాలా శుభసూచకం, మంచిది. చాలా దాంట్లో అనుమానం లేదు. చాలా బాగా చేశారు.